కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ భగ్గుమంది రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్తో స్థానిక యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. లేహ్లోని బీజేపీ కార్యాలయానికి నిప్పుబెట్టారు నిరసనకారులు. అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పిలుపు మేరకు ఈ భారీ ఆందోళన జరిగింది. ఈ ఘర్షణలో 4 చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే లదాఖ్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని, చర్చల పేరిట కాలయాపన చేస్తోందన్నది స్థానిక నాయకుల ఆరోపణ. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళనకారులు లేహ్ వీధుల్లోకొచ్చారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో లేహ్, లదాఖ్లలో ఆందోళనలపై నిషేధం విధిస్తూ స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. నిరసనకారులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ కార్యాలయం పైన దాడి చేశారు. అధికారులపై కూడా నిరసనకారులు విరుచుకుపడ్డారు. సోనం వాంగ్చుక్ ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి, రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించాలి అని కోరుతూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. స్థానిక యువత పెద్ద ఎత్తున స్పందించి ఆందోళనలకు వచ్చిన నేపథ్యం. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా చాలా కాలం పాటు ప్రశాంతంగా కనిపించింది. అయితే విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు అనేది స్థానిక యువత ఆందోళనగా కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త కొంత హింసాత్మకంగా మారింది. అధికారులపై దాడి చేయడం, బీజేపీ కార్యాలయానికి నిప్పంటించడం, పెద్ద ఎత్తున నిరసనకారులు పైన టియర్ గ్యాస్ ప్రయోగించడం లాంటి ఘటనలతో లేహ్, లదాఖ్ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.